3 దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. క్రియాయోగ ధ్యానులకు వచ్చే అనేకమైన ప్రశ్నలకు మనం జవాబులు చెప్పుకుంటున్నాము. నమస్కారం అండి. ఇప్పుడు ఒక సాధకుడు ఎన్నో జన్మల నుంచి సాధన చేస్తూ భక్తి వైరాగ్యంతో ఉన్నాడు. ఈ జన్మలో కూడా విపరీతమైన దృఢ సంకల్పంతోనే సాధన చేస్తున్నాడు. కానీ మోక్షం పొందడానికి అవి చాలా ఆయన పాత జన్మ కర్మలు అడ్డంగా ఉన్నప్పుడు పొందడానికి అంటే ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉన్నట్టే ఈయన దీన్ని సాధించడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? అతనికి ఏమైనా సూచన చేయగలుగుతారా? మంచి ప్రశ్న, అవకాశం ఉంటుందా? అట్లా చాలా మంచి ప్రశ్న అండి. మీరు సింపుల్ గా ప్రశ్న ఏంటంటే, గత జన్మ కర్మలు ఒక సాధకుడికి గత జన్మ కర్మలు బలంగా ఉన్నప్పుడు, ఈ జన్మ కర్మలు బలంగా ఉన్నప్పుడు ఇవన్నిటిని కరిగించుకొని అతను ఈ జన్మలో మోక్షం పొందగలడు. ఎందుకంటే ఇప్పుడు అజ్ఞానైన కుమారుడు 100 సంవత్సరాలు కలిగిన వాడు కావాలన్నా, సుజ్ఞానైన కుమారుడు 12 ఏళ్ల బాలుడు కావాలన్నా అని మృకండయ్య దంపతులకి అడిగినప్పుడు పరమేశ్వరుడు, అప్పుడు ఆయనకి వాళ్ళు మాకు సుజ్ఞానైన కుమారుడు 12 ఏళ్ల బాలుడు చాలు అనుకున్నప్పుడు ఆయన 12 సంవత్సరాల బాలుడు ఇక 12 ఏళ్ల అల్పాయుషుడు అనే పేరు పడిపోయింది. కానీ ఆయన వశిష్ఠ మహర్షిని సంప్రదించి ఆ గురువు శరణాగతిలో ఆ గురువు సాధన చెప్పిన ప్రకారం సాధన చేయడం వలన తన తలరాతని మార్చుకొని సాధన చేసి చిరంజీవిగా మారాడు. అంటే ప్రళయకాలాన్ని కూడా చూస్తాడు. అంటే ప్రళయం, సృష్టి అంత ప్రళయం జరిగినా ఆయన ఇంకా చిరంజీవి కాబట్టి బ్రతుకుంటాడు. అంటే ఒక అల్పాయుష్య బాలుడు తలరాతని మార్చుకున్నాడు కదా, చిరంజీవిగా కాగలిగాడు కదా. అయితే ఇందులో సాధనలో కుంటివాడు పర్వతాలు ఎక్కుతాడు, మూగవాడు వేదాలు పలుకుతాడు, అసాధ్యాలు సుసాధ్యాలు అయినాయి చాలా మటుకు. చాలా, ఎందుకంటే చదువురాని వాళ్ళు కవులు అయిపోయింది. ఇప్పుడు రత్నాకరులు చదువురాని మామూలు అజ్ఞాని మహా వాల్మీకి మహర్షిగా కూడా మారారు. అలా ఏంటంటే గురువుని చేరి ఆ యొక్క సన్మార్గంలో నడిచినప్పుడు అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. సాధ్యం కాదంటే లేదు, కృషి ఉంటే ఋషులు అవుతారు మనుషులు. అయితే గత జన్మలో తెలిసో తెలియక కర్మలు, ఈ జన్మలో తెలిసో తెలియక కర్మలు, అంటే ఎన్నో జన్మల నుంచి సాధన చేసే వాళ్ళకి కానీ ఈ జన్మలో ఎక్కువ ఉండవు కర్మలు, గతంలో వెంటాడతాయి. ఈ జన్మలో 1-2 ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి. కానీ ఎందుకంటే ఆల్రెడీ సాధకుడు కాని వాళ్ళైతే గత జన్మ కర్మలు బలంగా ఉంటాయి, ఈ జన్మ కర్మలు బలంగా ఉంటాయి. సాధకులు అయిన వారికి గత జన్మ కర్మలు వెంటాడుతున్నప్పుడు ఆ సాధనని కలిగించుకోవచ్చు. సాధన వలన ప్రాణాయామం తోటి పాపం లేదని శాస్త్రం చెప్తుంది. ఎట్లంటే ప్రాణాయామం చేసినప్పుడు మనిషి శుద్ధమవుతుంది. పాపం ఉన్నప్పుడు మనిషి శుద్ధి ఉండదు. అశుద్ధమైన ఆలోచనలు, పాపపు ఆలోచనలు, పాప కర్మలు ఏది ఆలోచిస్తామో అదే చేస్తాము. నువ్వు మంచి ఆలోచించినప్పుడు చెడు జరగదు నీతోటి, నువ్వు మంచిగా చేస్తావు. నువ్వు మంచి ఆలోచించినప్పుడు మంచిగా మాట్లాడతావు. ఇక్కడ ఆలోచన వచ్చినప్పుడే ఈ మనసు, ఇక్కడ బ్రెయిన్ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది మనసుకు. ఆ మనసు ద్వారానే మనసు ఆదేశించిందే మాట్లాడుతాం, మనసు ఆదేశించిందే చేయగలుగుతాం. కనుక ఇక్కడ మనకు బ్రెయిన్కు కనెక్షన్ ఉంది కాబట్టి మనం మంచి ఆలోచనలు ఉన్నప్పుడు మంచి కర్మ జరుగుతుంది. కనుక గత జన్మలో పాపం ఉన్నప్పుడు మంచి ఆలోచనలు రావు, మంచి పనులు చేయడానికి బుద్ధి పుట్టదు. కనుక ఆ విధంగా మనకు గత జన్మల నుంచి మనం సాధనలో వస్తున్నాము, కానీ ఇంకా పూర్తి స్థాయిలో కర్మలు కాలిపోలేదు. ఇంకా దాన్ని కరిగించుకునే మార్గం ఉంది. ఆనాడు మాధవాచార్యుడు అనే ఒక బ్రాహ్మణుడు ఎంతో సాధన చేసి యజ్ఞాలు చేసి కొండలు పెరిగిపోయినాయి భస్మాలు, కానీ దైవ దర్శనం జరగలే. ఒకప్పుడు అమ్మవారు కోరకుండానే గాయత్రి మాత దర్శనం ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు దర్శనం ఇచ్చినావు తల్లి, నేను గతంలో కోరిక ఇవ్వలేదంటే, ఎంత కొండలుగా రాసులు పేరినాయి, నీ పాపమంతా ఈ యజ్ఞము జప తపం వలన కాలిపోయినాయి, ఇప్పుడు అర్హుడివైనా కాబట్టి నువ్వు దర్శనం చేసుకుని ఆయన అన్నారు. తర్వాతి కాలంలో వాళ్ళే విద్యారణ్య స్వాముల వారు హంపి విజయనగర సామ్రాజ్యానికి కులగురువుగా నిలిచారు, ఆ పీఠాన్ని కాపాడారు. అయితే ఆ విధంగా మనము అర్హత లేనప్పుడు ఉద్యోగం రాదు, అర్హత ఉన్నప్పుడు ఇంటికే లెటర్ వస్తుంది ఉద్యోగంలో జాయిన్ అవ్వమని. అలాగే ఇది కూడా మనం అప్పటి వరకు సాధనలు చేసి ఇంకా తీవ్రతరంగా, ఇంకా వైరాగ్యం చేత, దృఢ భక్తి చేత, దృఢ వైరాగ్య ఆసన్న అంటారు పతంజలి మహర్షి. దృఢ వైరాగ్యము, దృఢ సాధన, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢ భూమి అంటారు. అంటే సతు దీర్ఘకాలం అంటే నిరంతరం సాధనము, దృఢమైన సాధన చేయగా అంటే చివరికి మనము సమాధి స్థితి అందుకొని ముక్తిని పొందుతామనేది పతంజలి మహర్షి ఆశయం. అంటే సతు అంటే ఎల్లప్పుడూ, దీర్ఘకాలం అంటే ఎక్కువ రోజులు, అలాగే నైరంతర్య అంటే నిరంతరము సాధన చేస్తూ పోతుండాలన్నాడు. అట్లా చేస్తున్నప్పుడు ఇప్పుడు మనము ఎలా అంటే నడుస్తూ పోతుంటే మనం కొన్ని రోజులకి కాశీ చేరుకుంటాం. ముందుకు నడక చేస్తుంటే ఊరు దూరం అవుతుంది, కాశీ దగ్గర అవుతుంది. అలాగే
సాధన చేస్తూ చేస్తూ పోతుంటే దైవానికి దగ్గర అవుతావు. ప్రాపంచిక వాసనలు ఆలోచనలు తగ్గిపోతాయి. పరమాత్మ సంబంధమైన ఆలోచనలతో బుర్ర నిండిపోతుంది. ఇక ఆలోచనలు పాజిటివ్ ఉంటాయి, పనులు పాజిటివ్ ఉంటాయి, అన్నీ మంచిగా అయిపోతుంది. కనుక ఆ విధంగా మనము సాధన వలన సాధ్యం కాదంటూ లేదు. ఎందరో ఋషులు దీనికి నిదర్శనం, ఎందరో. కనుక ఎంత బలమైన ఇప్పుడు పెద్ద అడవి అరణ్యం ఉందండి. ఆ అరణ్యంలో ఒక చిన్న మనము అగ్గిపుల్ల గీసి వేస్తే అరణ్యం అంతా అంటుకొని పోతుంది. అలాగే పెద్ద కొండలంతా రాసి ఉంటుంది. దాన్ని ఒక్కసారి ఇట్లా మనం అగ్గిపుల్ల గీసి వేస్తే ఆ కొండలన్నీ ఉండే చెట్లన్నీ భస్మం అయిపోతాయి. అగ్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని భగవద్గీత చెప్తుంది. జ్ఞానం అనే అగ్ని ఒక నిప్పు రవ్వ ఉంటే చాలు అడవినంతా అంటు పెట్టవచ్చు అంటుంది. అలాగే చిన్న పడవ ఉంటే సముద్రాన్ని మహాసముద్రాన్ని దాటివేయచ్చు. ఈ బ్రహ్మజ్ఞానంతో ఏ కొద్ది బ్రహ్మజ్ఞానం ఉన్నా అనేక జన్మలు వచ్చిన పాప రాసినంత జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అనేక జన్మల పాపాలని భస్మం చేసుకోవచ్చు అని భగవద్గీతని మనకు ప్రమాణం. కనుక యోగి కూడా యోగాగ్ని దగ్ధ కర్మాని, ఇక చూడండి, యోగాగ్ని దగ్ధ కర్మాని తమాహు పండితం బుధ. యోగం అనే అగ్ని వలన, ధ్యానం అనే అగ్ని వలన, బ్రహ్మజ్ఞానం అనే అగ్ని వలన ఈ యొక్క సమస్త పాపాన్ని భస్మం చేసిన వాళ్ళు మోక్ష స్థితిని అందుకుంటారని భగవద్గీత చెప్తుంది. కనుక దాంతో సమస్త కర్మల్ని భస్మం చేసుకోవచ్చు యోగం ధ్యానం వలన. అందుకనే ఇప్పుడు లాయి మాసయ్య కూడా మనకు పురాణ పురుష పుస్తకంలో వారి అనుభవాలు రాస్తున్నప్పుడు పగలు చేసిన ధ్యానము రాత్రి పాపాలని తొలగిస్తుంది, రాత్రి చేసిన ధ్యానము పగలు పాపాలని తొలగిస్తుంది అని చెప్తున్నారు. ప్రాణాయామతోటి పాపం లేదు, జపతో నాస్తి పాతకం. ప్రాణాయామతోటి పాపం లేదు. ప్రాణాయామతోటి మనసు శుద్ధి అవుతుంది. అంటే ఇంకా పాపాలు పోయినట్టే కదా. మనసు శుద్ధి ఉందంటే మంచి ఆలోచనలు వస్తున్నాయంటే, చెడు ఆలోచనలు వస్తున్నాయంటే పాపం ఉంది. అయితే మనసు శుద్ధి అవుతుంది, శరీరం శుద్ధి. ఇప్పుడు రోగాలు నొప్పులు వస్తున్నాయంటే పాపాలే కదా, పాపాలే రోగాల రూపంలో వస్తుంది. మరి శరీరం శుద్ధి అయిందంటే పాపం పోయినట్టే కదా. మరి ప్రాణాయామం పాపం పోగొట్టింది కదా, అంతేనే కదండి. అవి ఎన్ని మందులు వేసుకున్న రోగాలు తగ్గవు. కొంతమందికి ప్రాణాయామం చేస్తే అన్ని రోగాలు పోతాయి అంటే పుణ్యం పెరిగింది కదా. ఎందుకు? ప్రాణాయామతోటి మనసు సూక్ష్మంగా అవుతుంది. పరమాత్మలో ఇటు ధ్యానం కూడా చేస్తాం. ఇటు ప్రాణాయామం కాదు, క్రియాయోగులు ప్రాణాయామతో పాటు మంత్ర జపము లేదా ధ్యానం చేస్తాం. దాని ద్వారా భగవంతుడిలో మనసు నీలం చేసి ప్రాణాయామం చేస్తున్నాం కాబట్టి అది 100% ఫలితం ఇచ్చి మనసుని సూక్ష్మంగా చేస్తుంది, పవిత్రం చేస్తుంది, దైవంలో లీనం చేస్తుంది. తద్వారా పాపాలన్నీ తొలగిపోయి శరీరము మనసు పవిత్రమవుతుంది, శుద్ధమవుతుంది. పాపము తొలగి మేఘాలు తొలగితే సూర్యుడు దర్శనమిచ్చినట్టుగా మనకు ఆత్మానుభూతి కూడా పొందగలుగుతారు. ఎందుకంటే అటు వాళ్ళ పాపాలన్నీ తొలగినప్పుడు జ్ఞానదీపేన భాస్వత అని భగవద్గీత చెప్తుంది. ఆ జ్ఞానదీపం వెలిగిస్తున్నాను, ఆత్మజ్యోతి చైతన్య జ్యోతిని దర్శనం చేపిస్తున్నాను అన్నారు. అట్లా ఆ విధంగా ఆ పాపాలు తొలగినప్పుడే ఆ యొక్క మనకు ఏదైతే ఉంటుందో మన దైవానుభూతి మనకు అనేది లభిస్తుంటుంది. కనుక ఈ విధంగా ఎవరైతే ఈ దైవానుభూతులు పాపాలు తొలగినప్పుడే అప్పుడే మనకు ఒక్కొక్కటి అనుభూతి అవుతుంది. ఎప్పుడైతే సాధకుడికి నాడి మండల శుద్ధి అవుతుంది, తర్వాత మనకి అనేకమైన దైవ అనుభూతులు వస్తాయి. ఇంకా సాధన చేస్తూ పోతుంటే సవికల్ప సమాధిలో నాదబిందు కళల్ని దర్శనం చేస్తారు. ఇంకా కొంతమంది నాదబిందు కళలు దర్శనం రాలే 40 ఏళ్ళ నుంచి ధ్యానం అంటారు. అంటే గత కర్మలు వాళ్ళు సాధన చేస్తున్నారు కానీ సరి అయిన గురువు దగ్గర శిక్షణ తీసుకోకుంటారు, సరి అయిన సాధన చేయకుండా ఉంటారు. తద్వారా వాళ్ళు 40 ఏళ్ళు సాధన చేసి కూడా జీరో బెనిఫిట్. ఈయన ఎన్నెన్నో యోగా సెంటర్స్, ధ్యాన సెంటర్లు వెళ్ళారు రామకృష్ణరావు గారు, వేణుగోపాలరావు గారు. కానీ వీళ్ళు రిటైర్డ్ అయినాక కూడా వీళ్ళ అదృష్టం కొద్ది ఏదో 3.5 సంవత్సరాలు 4 ఏళ్ల కింద క్రియాయోగం దొరికింది, సాధన చేసి ఆసన సిద్ధి కలిగింది. వీళ్ళకి కొన్ని అనుభూతులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ సరైన మార్గంలో వృద్ధులకైనా కానీ తక్కువ టైంలో కూడా ఆసన సిద్ధి కలిగించుకోవచ్చు, ఆధ్యాత్మిక డెవలప్ కావచ్చు. ఎంతో మంది వృద్ధులు కూడా 9 గంటలు 10 గంటలు 3 రోజులు ఆహారం 4 రోజులు తినకుండా ఉన్నారు, సాధన అనుభవాలు పొందారు, చూపించారు. జన్మలో కింద కూర్చోవద్దన్న వాళ్ళు కూడా 4 గంటల తరబడి కింద కూర్చొని ధ్యానం చేసే స్థితికి చేరుకున్నారు. డాక్టర్లు కింద కూర్చోవద్దన్న వాళ్ళు కూడా, అంటే యోగం వలన వాళ్ళ శరీరం మనసు పవిత్రమై ఆధ్యాత్మిక లబ్ధి పొందారు. ద్రవాహారంతో ఉండే వృద్ధులు కూడా ప్రయోగాలు చేశారు. మనం ఒకసారి 14 నెలలు ద్రవాహారం మీద ఇంటి పనులు అన్ని చేస్తూ రోజు 8 గంటలు ధ్యానం చేసి ఒక అమ్మగారు ఫ్యామిలీ తోటి వచ్చి కలిసి వెళ్ళారు చూడండి, గురు పౌర్ణమి రోజు. అట్లా అది ఎందుకంటే ఇప్పుడు కుంటివాడు పర్వతాలు ఎక్కుతాడు, మూగవాడు వేదాలు పలకగలుగుతాడు. ఎందుకంటే దైవ కృప ఉన్నప్పుడు, సాధన బలం ఉన్నప్పుడు అసాధ్యాలు సుసాధ్యాలు అయితే కనుక సాధ్యం కాదంటూ లేదు. మనకు సమస్త పాపాలని వెలుగుతుంది. నువ్వు పాపాత్ముల కంటే పాపాత్ముడు అయినప్పటికీ కూడా నీకు బ్రహ్మజ్ఞానం వస్తే మోక్ష స్థితిని అందుకుంటావని భగవద్గీత చెప్తుంది. అంటే పాపాత్ముల కంటే పాపాత్ముడు అయినప్పటికీ కూడా, అంటే రత్నాకరుడు మహాక్రూరుడు, తలను నరికాడు, చేతులు నరికాడు, బంగారు సొమ్ములకు 1000 మందిని చంపాడు. ఆయన కొత్త శరీరమే వచ్చింది తపస్సు చేస్తే. వాల్మీకి ఋషి అయిపోయి లోకపూజ్యులు అయిపోయిండు, మహర్షిగా మారిపోయిండు. సంస్కృతంలో రామాయణం రాకముందే రామాయణం రాసి పెట్టాడు. చదువురాని వాడు అంటే వేదవ్యాసులు చిన్నప్పుడే తపస్సుకి వెళ్ళారు, ఋషిగా కాగలిగారు. గురుకులంలో చదవలేదు, తపస్సు వల్లనే వేదాలు వచ్చినాయి, శాస్త్రాలు వచ్చినాయి, అన్ని చెప్పగలిగారు. ఆయన గురు పౌర్ణమి గురువుగా వెలుగొంది. గురు పౌర్ణమి ఆయన వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమిగా మనం అందరం చేసుకుంటాం. ఎందుకంటే
ఇట్లా చదువుతో సంబంధం లేదు ఇది. కనుక ఎన్ని అంటే అందుకనే ఎన్ని పాపాత్ముల కంటే పాపాత్ముడు అయినప్పటికీ కూడా నీవు ఇందులో సాధనలు ఏదైతే చేస్తావో, యోగాభ్యాసం ధ్యానాభ్యాసం చేస్తావో సమస్త పాపాలు భస్మం అవుతాయి. ఇంతవరకు చెప్పుకున్న నిప్పురవ కొండల్ని అడవినంతా కాల్ చేసినట్టుగా అట్లా చిన్న జ్ఞానము ఏ కొంచెము వచ్చేసినా బ్రహ్మజ్ఞానం వలన సమస్త కర్మాలు యోగాగ్ని దగ్ధ కర్మాని అవుతాయి కనుక ఆ యోగం అనే అగ్ని సమస్త పాపాలని జన్మజన్మలు వస్తున్న పాపాలని కూడా కాల్ చేస్తుందని భగవంతుడు కృష్ణ పరమాత్మ విశ్వాసంతో ధైర్యంతో అర్జున నడి సభలో చేతులెత్తి చెప్పువాయా, అర్థమైంది కదా. బ్రహ్మజ్ఞానంతో మోసం వస్తుంది, ఆ బ్రహ్మజ్ఞానం ధ్యానంతో వస్తుంది. ఆ ధ్యానం కుదరాలంటే యోగం ఉండాలి. అందుకనే అపానే జ్యోతి ప్రాణం ప్రాణాపాన తతాపరే ప్రాణాపాన గతిరుద్వ ప్రాణాయామ పరాయణ అందుకనే అంటారు కదా. అలాగే ప్రయాణకాలే మనసాచలేస భక్తాయుక్తో యోగ బలైన చేయవ అని ఈ శ్లోక ప్రకారంగా యోగులు ఈ విధంగా దేహం వదులుతారా, యోగాభ్యాసం యొక్క బలం భక్తి చేత యోగ యుక్తి చేత అని అనేకమైన భగవద్గీతలో యోగ శ్లోకాలతోటి. అందుకని ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనోదర తత్ర శ్రీ విజయం అంటే యోగేశ్వరుడు అంటే యోగం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళకు విజయం సక్సెస్ ఉంటుంది. అలాగే ఏది అనుకున్నా సాధించగలుగుతారు. అందుకని ఆ యోగం ఉందనుకనే సృష్టికి ప్రతి సృష్టి చేశారు. ఆయన రికమెండేషన్ స్వర్గంలో శరీరంతో ఉండడానికి గురువైపోతే ఈయన శరీరం లేకుండా స్వర్గం చేసే శక్తి పొందాడంటే ఆ యోగం ఇంకా విపరీతమైన సాధన చేయాలి. నాకు ఆ యోగం లేదండి అంటే యోగం అంటే సక్సెస్, సిద్ధి, పరిపూర్ణత. కనుక ఏంటంటే ఇంకా 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 శ్రద్ధతోన ఇంకా తపనతో చేస్తే మోక్షాన్ని పొందే అవకాశం ఉంటాయి. నాకు ఒక్క మార్కు తోటి పోతుందండి, ఒక్క మార్కు తోటి పోతుంది అంటే ఇంకా కష్టపడతారు, ఇంకా 5 మార్కులు కూడా ఎక్కువ వస్తాయి. 89 వచ్చినాయంటే 90 రావాలని అంటే 95 కూడా వస్తాయి, 100 కూడా వస్తాయి. ఇంకా కష్టపడి చదివితే కనుక తీవ్ర సంవేగాత్ ఆసన్న అంటే తీవ్ర సంవేగాత్ ఆసన్న సమాధి స్థితి ఎట్లా అంటే తీవ్ర సంవేగాత్ అంటే తీవ్రమైన తపనతోటి వైరాగ్యంతో దృఢ సాధనతోటి తీవ్రంగా సాధన చేసినప్పుడు అతి త్వరలోనే సమాధి స్థితి మీకు కలుగుతుంది. బ్రహ్మజ్ఞానము మోక్ష స్థితి అందుకుంటారని పతంజలి మహర్షి చెప్పారు. కనుక ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒక డాక్టర్ ఇంజనీరు కావడానికి ప్రతి ఒక్కరు అర్హులే, కష్టపడి చదివేటోళ్ళు. అలాగే సాధనలో కూడా మోక్ష స్థితిని అందుకోవాలంటే కూడా ప్రతి ఒక్కరు అర్హులే. కానీ తీవ్రంగా చేసిన వాళ్ళు సమస్త కర్మాన్ని భస్మం చేసుకుని మోక్ష స్థితిని అందుకోగలుగుతారు. ఓం